పరిశుద్ధ గ్రంథం ఈ మాటలన్నీ కూడా చెప్తాయి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము, సాత్వికమైన మనసు కలిగి ఉండము, దీన మనస్సు కలిగి ఉండండి, హృదయ శుద్ధి కలిగి ఉండండి. ఎవరైనా ఆకలి తప్పులు కలిగి ఉంటే వారి ఆకలిని తీర్చండి, వారి యొక్క దాహాన్ని తీర్చండి. దేవుడు ఈ మాటలే కదా చెప్పేది. మనం దేవుని దగ్గరికి కూడా వెళ్ళేదని మన దగ్గర ఏమీ లేకుండా మనము దీన దరిద్రులుగా దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవుని వేడుకుంటాం, దేవుని అడుగుతాం. దేవుని యొక్క ఆశీస్సులు కావాలి మనకు, దేవుని యొక్క అభయము మనకు ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధ హస్తము మన మీద ఉండాలి అని మనము దేవుని దగ్గరికి వెళతాం. కాబట్టి దేవుని ఆరాధించడానికి వెళ్ళినటువంటి ఈ యొక్క వ్యక్తిని మనము చూసినట్లయితే, ఈ యొక్క సమరయుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి, ఆయన ఎదుటి వ్యక్తి యొక్క భారాన్ని మరి మోస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. చేయవలసిన వారు ఆ పని చేయకపోగా ఈయన